హాయ్ గైస్. సో మనం ఇప్పుడు అని వెయిట్ చేస్తున్న టైం అయితే రానే వచ్చింది ఫైనల్గా. సో 1000 km రేస్ మీ అందరికీ తెలుసు. సో ఈరోజు రేపు నైట్ లక్షవారం నైట్ బాస్కెటింగ్ గైస్. సో బాస్కెటింగ్ అయిన తర్వాత మనం బర్డ్స్ డైరెక్ట్గా వెళ్ళేసరికి నాకు తెలిసినంత వరకు ఒక ఓవరాల్ నైట్ ఒక రాత్రి తర్వాత ఒక రోజు మొత్తం 24 గంటలు ప్లస్ ఒక రాత్రి మొత్తం కలిపి టైము వెళ్ళడానికి బర్డ్స్కి వెహికల్కే సరిపోతుంది. సో వెహికల్ అయితే కారు ఏదో బుక్ చేశారన్నారు, నాకు అంత ఐడియా లేదు. సో దాని మీద వెళ్ళేసరికి వీళ్ళు అక్కడక్కడ మళ్ళీ ఇంకా ఆపాలి కదా, వెహికల్ కూడా ఆపుకొని ఇంకా ఫుడ్ వాటర్ అన్నీ పెట్టుకొని బర్డ్స్కి లైట్గా రెస్ట్ ఇస్తూ నెమ్మదిగా వెళ్ళేసరికి టైం కూడా అవుద్ది అనమాట. మనకి మ్యాక్సిమం చెప్పాను కదా ఒక రోజు మొత్తం పడుద్ది, తర్వాత ఒక ఓవరాల్ ఒక నైట్ టోటల్గా పడుతుంది. సో బర్డ్స్ రీచ్ అయిపోయినప్పటికీ మనం ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్ రేస్లో ఏంటి అంటే మనం ఇప్పుడు ఎంత బలం బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చినా సరే ఆ బలం మొత్తం బర్డ్స్ అనేవి అవి రేస్ పాయింట్ ఏవైతే ఉంటుందో ఆ పాయింట్కి వెళ్ళేటంత వరకు మ్యాక్సిమం సరిపోద్ది అనుకుంటున్నాను. నా పర్సనల్ ఫీల్ అనమాట అది. నేను ఎవరు చెప్తే ఎవరితోనో తెలుసుకొని నేను చెప్పట్లే, జస్ట్ నేను అనుకుంటున్నాను అనమాట. బర్డ్స్ బాస్కెట్లో వేసిన తర్వాత అవి ఏం చేస్తాయంటే ఫుడ్ వాటర్ పెద్దగా తీసుకోవు. మన ఇంటి దగ్గర ఉన్నంత ప్రశాంతంగా అయితే ఫుడ్ వాటర్ మ్యాక్సిమం తీసుకోవు. సో ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు బలం కోసం నేను పెడుతున్నది ఒకటి పిస్తా పెడతాను, తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు టైప్లో ఒకటి పెడతా, తర్వాత వచ్చి బాదాము ఒక 2 పిక్కలు మార్నింగ్ ఈవినింగ్ నానబెట్టి పెడుతున్నాను. ప్రజెంట్ నేను 1000 రేస్కి చేసేవి ఇవన్నమాట. సో ఇవన్నీ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి సప్లిమెంట్స్ కూడా అలా ఇస్తూ ఉంటాను. కాబట్టి సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ టానిక్ కానివ్వండి, తర్వాత A to Z కానివ్వండి, తర్వాత యాంటీబయాటిక్స్ కానివ్వండి, బర్డ్స్ ఇలా ఇవన్నీ ఇస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా బ్యాక్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎందుకురా అంటే అవి బర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతాయి. బిఫోర్గా మనం యాంటీబయాటిక్ ఇచ్చుకోవడం వల్ల ఏంటి అంటే గైస్ ఇప్పుడు బయట వాటర్ తాగినా సరే బయట బ్యాక్టీరియా అదంతా కూడా అంత త్వరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రేపు మార్నింగ్ స్నానాలు చేయించాలి బర్డ్స్కి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఎక్కడైనా మనం ఇప్పుడు స్నానాలు చేయించుకున్న బయట బర్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా వాటర్ చూస్తే అక్కడ దిగిపోయి తాగుతాయి. ప్లస్ ఛాన్స్ ఉందన్నమాట, కొన్ని చెత్త పవర్లు అనుకోండి అవి అక్కడ దిగుతాయి అనమాట. దిగిపోయి వాటర్ స్నానాలు అవన్నీ చేసుకొని ప్రశాంతంగా వద్దామని చూస్తాయి. సో ప్రజెంట్ టైం అయితే రానే వచ్చింది. కొన్ని బ్రీడింగ్ పేర్స్ కూడా కలపడం జరిగింది, కొన్ని ఎగ్స్ వేసాయి. తర్వాత చూడొచ్చు, ఇగోండి ఇది ఫస్ట్ బేబీ అనమాట. 66 సిరీస్ వద్దులేండి, ఇది ఫస్ట్ బేబీ. తర్వాత దీంతో పాటు పుట్టింది ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఐ థింక్ అల్లదిగోండి, ఇవ్వండి దీని బ్యాక్ సైడ్ ఉంది. ఓకే, ఈ 2 బేబీస్ ఒక క్లచ్లో అవి ఓల్డ్ మంక్ బేబీస్. తర్వాత ఓల్డ్ మంక్ కూడా బేబీస్ చేసింది. సో చూపిస్తాను పక్కన పెడితే. సో ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు ఎన్ని చేసినప్పటికీ కూడా బర్డ్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఐ థింక్ లక్షవారం కదా బాస్కెటింగ్ అవుద్ది. లక్షవారం నైట్ మొత్తం ట్రావెల్ అవుతాయి వెహికల్లో. తర్వాత శుక్రవారం వచ్చేసరికి ఐ థింక్ శుక్రవారం రోజు మొత్తం మళ్ళీ ట్రావెల్ అవుతాయి. శనివారం ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ అయితే లిబరేషన్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బ్యాడ్ లక్ ఏంటి అంటే ఈరోజు ఒక ఎగ్ అయితే ఫెయిల్ అయిపోయింది ఈ బేబీస్లోది. అంటే ఫెయిల్ అంటే ఎలా అంటే బేబీ కనీసం ఫెర్టైల్ అవ్వలేదు, అంటే బేబీ తయారవ్వలేదు అనమాట లోపల. అలా గుడ్డులాగే ఉండిపోయింది, ప్లెయిన్ ఎగ్ లాగానే ఉండిపోయింది. జస్ట్ సింగిల్ బేబీ అయితే ఈసారి అయితే రావడం జరిగింది. సో అక్కడ లోన ఒక 2 బేబీస్ ఉన్నాయి, చిన్న బేబీస్. ఇప్పుడు దీనికి తర్వాత ఇప్పుడు చూపించే కదా పెద్ద బేబీస్, దానికి ఈ రెండింటికి మధ్యలో పుట్టినవి చిన్న బేబీస్ ఫ్యాన్సీల కింద అయితే పెట్టాను. సో ఈ 5 బేబీస్ చేయించాను దీంతో అయితే. ఈ ఇయర్కి అయితే 5 బేబీస్ అయితే చేయించాను కేవలం. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూడొచ్చు, ఇది బ్రీడర్ బ్లూ అనమాట. ఐ థింక్ ఇది 200-250 అంతవరకు వెళ్ళింది రేస్లోకి. నాకు ఇది కూడా ఐడియా లేదు. సో దీని బేబీ ఏంటంటే బ్యాడ్ లక్, దీని బేబీ ఎగ్లో నుంచి బయటికి రాలేక చనిపోయింది గైస్. ఫాదరు మదరు ఇవ్వండి, ఫాదర్ వీడే డైరెక్ట్ దగ్గరికి వచ్చాడు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బర్డ్. చూడండి, విష్ణుకుమార్ అని చెన్నై ఫ్యాన్సీయర్ బర్డ్ గైస్. ఇది బాగుంటుంది బర్డ్ అయితే. నాకు నా ఫేవరెట్ పర్సనల్ ఒపీనియన్ అయితే చాలా ఇష్టం నాకు ఈ బర్డ్ అంటే.
వైట్ ఐషన్ బర్డ్. దానికి దీనికి పేరింగ్ వేస్తే వచ్చిన బేబీ ఇది. ఇప్పుడు చూసారు కదా బ్రీడర్ బ్లూ. ఇదిగోండి, దానికి దీనికి వేస్తే వచ్చిన బేబీ. ఇంకొక సెట్ కుదిరితే తీద్దాం అనుకుంటున్నాను. ఇంకొక సెట్ తీపిచ్చాలో లేకపోతే సింగిల్ బేబీతో ఏం ప్రెజెంట్ అయితే ఏం లేదు ఆలోచన. సో అది గైస్, ఇంకా నేను చెప్పడానికి కూడా ఏం లేదు. 4 బర్డ్స్ అయితే వెళ్తున్నాయి. 4 బర్డ్స్ లో ఒక బాక్సర్ గార్డ్ ఒక్కడు కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. 333కి ఫాల్కన్ అటాక్ ఒక పవరింగ్కి కాలర్ కొట్టింది చూసారా, దానికి ఈ 333కి వచ్చిన అవుట్పుట్ ఇది అనమాట. ఎగ్స్ మీద ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో ఊర్లో మ్యారేజ్ జరుగుతుంది, బాగా డిస్టర్బెన్స్గా ఉండే ఛాన్స్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇగోండి, ఇది 1000 kmలో 700లో ఫస్ట్ బర్డ్ మన క్యాబిన్లో. తర్వాత 1000 km కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుందని నాకైతే హెవీ నమ్మకాలు ఉన్నాయి. టాప్ 10లో దిగాలి అని చేసిన ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక్కసారైనా టాప్ 10లో మనం కనబడితే బాగుంటుందని నా ఫీల్. మొన్న అయితే 13th వచ్చింది క్లబ్లో, బట్ ఈసారి నేను టాప్ 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా ఓపెన్ రేస్ అవుతుంది కదా, ఓపెన్ రేస్లో టాప్ 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా ఆశలన్నీ దీని మీదే. తర్వాత వచ్చి ఇదిగోండి, ఇదొకటి, తర్వాత బాక్సర్. ఈ 2 1000కి వెళ్తున్నాయి. తర్వాత మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వీడియో చేశా గైస్, మళ్ళీ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే మీరు అందరూ చూసే ఉండొచ్చు. సో 4 బర్డ్స్ ఇస్తున్నాం. 4 out of 4 బర్డ్స్ వస్తే బాగున్ను, బట్ ట్రాక్ డిఫికల్ట్ కాబట్టి, అంటే ఫాల్కన్ అటాక్స్ ఎక్కువ కాబట్టి చూద్దాం. మరి 1000 రేస్లో కలుసుకుందాం, ఎందుకంటే బిఫోర్గా వీడియో చేస్తున్నాం, అందుకని ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. కొంచెం బోరింగ్గా నాకే అనిపించింది వీడియో చేయడానికి, బట్ చాలా రోజులు వీడియో చేయలేదని నేనైతే వీడియో అయితే చేస్తున్నా. సో ఈ బర్డ్ ఎక్స్ట్రీమ్ లాంగ్ గైస్, ఎక్స్ట్రీమ్ లాంగ్ డిస్టెన్స్ ఐషైన్ బర్డ్ అయితే, ప్లెయిన్ రేసర్ ఐషైన్ ఎక్స్ట్రీమ్ లాంగ్. సో చూసుకుందాం, రిజల్ట్లో మళ్ళీ కలుద్దాం. ప్రెజెంట్ అయితే మరి ఇంకేం వీడియోస్ కూడా లేవు. సో షార్ట్సే అప్లోడ్ చేస్తూ ఉంటాయి, ఏదో ఒకటి షార్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటా. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, లవ్ యూ ఆల్. సో 1000 రేస్ రిజల్ట్ కోసం అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్, టాటా, బై బై.